హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్లో ఉన్న ప్లాస్టిక్ గొడౌన్లో అగ్ని ప్రమాదం భారీగా సంభవించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్లాస్టిక్ గోడౌన్ కావడం, మరొక వైపు తీవ్రమైన ఎండ కూడా కారణం కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ బాలాపూర్ పిఎస్ పరిధిలోని బిలాల్ నగర్లో ఉన్న ప్లాస్టిక్ గొడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్లీ అసలే మండే ఎండలు, దానికి తోడు ఈ అగ్ని ప్రమాదం, ముందే ప్లాస్టిక్ గొడౌన్ ఏమిటి అంటే ఎలా జరిగిందంటున్నారు? అండ్ ముఖ్యంగా మేనేజ్మెంట్ ఏం చెప్తోంది? బాలాపూర్లోని యొక్క కొత్తపేట సమీపంలో బిలాల్ నగర్ లో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే ఒక ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే మొత్తానికి చూస్తే ప్లాస్టిక్ గోడం కావడం, మరోవైపు తీవ్రమైన ఎండ కారణంగానే మంటల తీవ్రత వచ్చిందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఫైర్ మాత్రం ఎలా షార్ట్ సర్క్యూట్ చేస్తుందని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే ఇది ప్లాస్టిక్ గోదాం కాబట్టి ఎండ తీవ్రతకు జరిగిందా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి మండే ఎండల్లో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదనేది మాత్రము ఒక పెద్ద ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క ప్లాస్టిక్ సంబంధించిన గోదాంలో ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క నష్టం జరిగింది అనే దానిపైన కూడా ఇంకా అంచనా వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ ఫైర్ మాత్రం పూర్తిగా కంట్రోల్ కు వచ్చింది. అయితే దీనికి సంబంధించి మాత్రము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అసలు ఫైర్ ఎలా చోటు చేసుకుందనే దానిపైన కూడా పూర్తిగా వివరాలు చెప్తామన్నారు. మరోవైపు ఈ యొక్క ఫైర్ కి సంబంధించి మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎలా ఒక ఫైర్ సంబంధించిన మెజర్మెంట్స్ దానిపైన కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నామని చెప్పి మరోవైపు ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఫైర్ కంట్రోల్ రావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. बालापुर पीएस के बालापुर गालिब कॉलोनी पीएस के बाजू में प्लास्टिक कारखाना है, वहाँ पे आग लग गई थी। आग लगने के बाद मेरा भांजा उन सब जाके बुझाने की कोशिश करे, नहीं बुझ गई वो। फिर हम लोग मेरा छोटा भाई सब वहाँ काम कर रहे थे, काम करते करते जाके बुझाए हम लोग, फिर भी नहीं बुझी। फिर भी तो बच्चा क्या करा, भांजा मेरा बड़ा भांजा काम करने वाला, उन्होंने फरिंदर में फ़ोन करा। फरिंदर वाले बाद में आए, कहा भाई मालूम नहीं आने के बाद पूरा जलने के बाद ही आ गया लगा। कैसा आता है आप लोगों को मालूम है। और ये सामान जो हम लोग लिए थे, हम लोग जो सामान जो बेकरी मशीनों में जो लिए थे 60-70-80 लाख का, कम से कम 70-80 लाख का है, कम से कम नहीं बोल दो। कोई भी उधारी में कर्जा लेके लाए थे हम लोग, कर्जा भी नहीं फिटा हमारा। अब डाल के 5-6 महीने होगा। अभी कारखाना जो भी कुछ भी हमारा नुकसान हुआ है, कारखाने के वास्ते हमारा नुकसान होगा। जिम्मेदार कारखाना समझो, क्या समझते हो भाई? आप लोग मदद करो, आप लोग जो करना है सोच समझ के, हम जो भी करना है अल्लाह की मेहरबानी, आप लोग मदद करो बस।